ఫ్రెండ్స్, పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు కలవవు అని అంటూ ఉంటారు కదా. ఎందుకు అంటే ఆ వాటర్లోని సెలినిటీ మరియు టెంపరేచర్లో తేడాలు ఉండటం వల్ల. అట్లాంటిక్ మహాసముద్రంలోని వాటర్లో సెలినిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పసిఫిక్ మహాసముద్రం వాటర్లో సెలినిటీ అనేది తక్కువగా ఉంటుంది. తక్కువ డెన్సిటీ కలిగిన నీరు కావున వేరుగా ఉంటుంది. అలాగే టెంపరేచర్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రంలో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చల్లగా ఉంటుంది. అదే పసిఫిక్ మహాసముద్రంలో నీరు కొంచెం వెచ్చగా ఉంటుంది. వెచ్చని నీరు చల్లని నీటి కంటే తక్కువ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఇది వాటర్ మిక్సింగ్ ప్రాసెస్ను స్లో చేస్తుంది. కావున ఏవైనా రెండు ద్రవాలు కలవాలి అన్నప్పుడు ఆ ద్రవాల యొక్క సెలినిటీ మరియు టెంపరేచర్ అనేది ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వాటర్ అనేది త్వరగా మిక్సింగ్ అయిపోతుంది. అలాగే మరింకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ప్రతి ఏటా పసిఫిక్ మహాసముద్రం ప్లేట్ టెక్టోనిక్స్ కారణంగా ఏటా 0.52 చదరపు కిలోమీటర్ల మేర తగ్గిపోతుంది. అంతే మొత్తంలో అట్లాంటిక్ మహాసముద్రం విస్తరిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.